కోట్ల కుమ్మరింత, కోట్ల రూపాయలు కుమ్మరింత. ముగిసిన ప్రచారం, కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు లోక్సభ సెగ్మెంట్స్లో 100 కోట్లకు పైగా ఖర్చట. నేను ఇంతకుముందు చెప్పింది కూడా ఇదే. కొన్ని సెగ్మెంట్స్లో, ఆ పార్లమెంట్లో ఉన్న కొన్ని సెగ్మెంట్స్ దట్టు ఎక్కడైతే వీక్గా ఉంటారో ఆ క్యాండిడేట్, అక్కడ డబ్బులు పంచుతూ ఉన్నారు. హైదరాబాద్ సమీపంలోని ఒక లోక్సభ నియోజకవర్గంలో నోట్ల కుమ్మరింతకు రంగం సిద్ధమైంది. ఇక్కడ హేమాహేమీలు తలపడుతుండడంతో ఓటుకు కనీసం 1000 పంచిపెట్టేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. రాష్ట్రంలో కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం శనివారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రచారం చేపట్టిన నాయకులు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రలోభాల ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి శనివారం రాత్రి నుంచే నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్లకు పైగా పందారం ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రచార పర్వంలో కొందరు అభ్యర్థులు ఇప్పటికే గరిష్టంగా 25 కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఇంకొందరు 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రస్తుత ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో అన్ని విధాలుగా నువ్వా నేనా అన్నంత పోటీ ఏర్పడింది. పంపకాల సమయంలో 5 లక్షల మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కొంత సొమ్ము ముట్టజెప్పేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇంతకుముందు చెప్పిన కదా, ఒక నియోజకవర్గంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి ఉంది, చేవెళ్ళ ఉంది, ఇట్లాంటి పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అక్కడ 35 లక్షలు మల్కాజ్గిరిలో ఉన్నారు. అబౌట్ 25 lakhs చేవెళ్ళలో ఉన్నారు. బిగ్గెస్ట్ సెకండ్ కాన్స్టిట్యుయెన్సీ చేవెళ్ళ. సో ఇట్లాంటి నియోజకవర్గాల్లో అందరికీ ఇవ్వడం ఎట్లా సాధ్యమైంది? ఇంపాసిబుల్. కాబట్టి ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నారో అక్కడ ఇస్తున్నారు. కీలక పోరు ఉన్న నియోజకవర్గాల్లో ఓటరుకు 1000 వరకు ఇవ్వాలని కొందరు అభ్యర్థులు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. 5 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా పెట్టుకుంటే సగం మందికి కనీసం 500 వరకు ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. రెండో విడతగా 250 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రత్యర్థి వైపు మొగ్గు చూపే వారిని లెక్కల్లోంచి తీసేస్తే 4 లక్షల మంది ఓటర్ల మద్దతు అవసరమని అంచనాల్లో అభ్యర్థులు ఉన్నట్టుగా తెలిసింది. పార్టీపై అభిమానం, ప్రత్యర్థిపై అసంతృప్తి, సామాజిక సమీకరణాల బలాబలాలు అంచనా వేసుకుంటే 4.5 లక్షల మంది ఓట్లు తప్పకుండా పడితేనే విజయానికి చేరువ కాగలమని కొందరు అభ్యర్థుల అనుచరులు లెక్కలేస్తున్నారు. ప్రత్యర్థి పంపకాలను బట్టి మరికొంత అందజేయడానికి వెనకాడొద్దని కీలక నేతల నుంచి ఆదేశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఆంధ్ర సరిహద్దులోని ఒక లోక్సభ నియోజకవర్గంలో 250 నుంచి 500 వరకు ఇచ్చేందుకు నాయకులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. ఈ ఆంధ్ర బార్డర్ అంటే ఏమున్నది? ఇక్కడ పోతే నల్గొండలో అది డిసైడెడే. ఒకవేళ అయితే ఖమ్మం ఈ ప్రాంతాల్లో అయ్యుండొచ్చు, ఎందుకంటే కొంత పోటీ కనబడుతున్నది కాబట్టి. ప్రత్యర్థి మాత్రం దీనికి రెట్టింపిచ్చేందుకు సొమ్ము సిద్ధం చేసుకుంటున్నదట. రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిలో కొన్ని చోట్ల పంపిణీ చేసే సొమ్ము తక్కువలో తక్కువ 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని పలువురు పార్టీల నాయకులు చెబుతున్నారట. ఇగో ఆంధ్ర సరిహద్దులోని ఒక నియోజకవర్గంలో 2 అభ్యర్థుల మధ్య ముఖాముఖి ఉండగా 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా తామేం తక్కువ కాదంటూ రంగంలోకి దిగుతున్నాడట. ఆ ఇద్దరు 500 రూపాయల చొప్పున పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఓ అభ్యర్థి కొన్ని వర్గాల ఓటర్లకు 1000 రూపాయల వరకు ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారట. సో ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. అంటే అసలు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అరే 30 లక్షల మంది 20 లక్షల మంది వీళ్ళంతమందికి మనం ఎట్లా డబ్బులు ఇస్తామని ఆలోచన కూడా ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 100 కోట్లు ఖర్చు పెడదాం ఈసారి, ఏదైనా కానీ మస్తు పైసలే కదా, మొత్తం జనాన్ని దోపిడీ చేసిన సొమ్ము. వాడేమన్నా నిజాయితీగా సంపాదించిన సొమ్మ? పొలిటీషియన్ వాడన్నా 100 కాకపోతే 150 పెడతాడు, 150 పెడతాడు, 1500 దొబ్బుతాడు మన దగ్గర నుంచే. సో జరిగేది ఇదే. ఆలోచించండి. మొదలైన పందారం లోక్సభ నోటిఫికేషన్ నాటి నుంచే పలువురు అభ్యర్థులు పందారం ప్రారంభించినట్టుగా తెలిసింది. కొన్ని కుల సంఘాలు, సామాజిక సంఘాలను ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఒక్క దగ్గరికి చేర్చి కొంత ముట్ట చెప్పినట్టు జిల్లాల్లో బాహాటంగానే చర్చ జరుగుతున్నది. ఇది ఇప్పుడేంది? దాదాపు 15 రోజుల నుంచి ఇదే నడుస్తున్నది. ఇదంతా ఇవి లీడర్లను కొంటున్నారు. వాస్తవమే, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఆ లీడర్ కెపాసిటీని బట్టి, ఆ లీడర్కున్న ఆ పలుకుబడిని బట్టి లీడర్లను కొంటున్నారు. ఇది జరుగుతూనే ఉంది ఆల్రెడీ. కమ్యూనిటీ హాళ్లు, కొత్త ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ పేరుతో చందాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నివాస ప్రాంతాలకు మౌలిక వసతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఆంధ్ర సరిహద్దులో ఉన్న ఒక నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు ఈత కొలనుల అంటే స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణానికి ఓ నాయకుడు విరాళాలు ఇచ్చి మచ్చిక చేసుకున్నట్టుగా తెలిసిందట. చూడు ఎట్లుందో. సో అందుకే ప్రజలారా దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఏమాత్రం ఆలోచించకపోయినా కష్టమే. నిశిరాత్రిలో ఓట్ల వేటాట.
అంటే అర్ధరాత్రి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, సంఘాలపై నాయకుల దృష్టి, సమూహాలు, సామాజిక వర్గాల డిమాండ్లపై హామీలు, బస్తీలు, పెద్ద గ్రామాల్లో గుట్టుగా క్యాడర్ ప్రచారం అట. అసలు దాదాపు ఒక 7 నుంచి 8 నియోజకవర్గాల్లో అయితే ఫైట్ చాలా భయంకరంగా ఉన్నది. ఎట్లా ఎవరు గెలుస్తారో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కొన్ని రిజల్ట్స్ అయితే మనం ఊహించలేం కూడా కావచ్చేమో. అసలు ఇక్కడ వీళ్ళు గెలుస్తారని అనుకోలేదు అనే రిజల్ట్స్ కూడా రావచ్చు. ఈ డబ్బులు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయనంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ వరకు ఈ మనీ చూపిస్తుండొచ్చు. మరి ఇప్పుడు ఇది ఒక పార్టీనే పంచుతుందా అంటే అందరు రెడీ అయిపోయారు. విషయం ఏంటంటే అందరూ రెడీ అయిపోయారు. సరిగా మొత్తానికి మనం గెలవము, అసలు దరిదాపుల్లో కూడా లేము అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటున్నారు తప్ప గెలవడానికి రెడీగా మేము కూడా గెలుస్తాం, సో ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ ఉంది, మా సర్వేలో 2 to 3% తేడా ఉంది అని అనుకున్నప్పుడు 2 పార్టీలు పంచుతున్నాయి. మరి 2 పార్టీలు పంచినప్పుడు ఏమవుతుంది? ఓట్ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ గాడికే వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక సంపాదించిన సొమ్ములోంచి పెడతానే ఉన్నారు ఇక. సో ఇట్లా నడుస్తాం. దయచేసి జనం మాత్రం ఆలోచించాలి. సోమవారం ఉదయం అంటే రేపు 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతున్నది. రాష్ట్రంలో ఉన్న 106 అసెంబ్లీ సెగ్మెంట్స్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అవుతుంది. తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగుస్తుంది. సో యాక్చువల్గా 5 o'clock వరకే 6 వరకే ఉండే 5 వరకే ఉండే, కానీ దాన్ని గంట పొడిగించారు. ఎందుకంటే ఎండలు ఇదంతా ఉన్నది కాబట్టి వాతావరణం బాలేదని. కానీ రేపు వర్ష సూచన కూడా ఉందని చెప్తా ఉన్నారు, చూడాలి. కనీసం ఎండ బదులు వాన లైట్గా పడ్డ పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఎండ భయంకరంగా కొడితేనే జనం బయటికి రారు. అండ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గుర్తించినారో అక్కడ మాత్రం 4 o'clockకే ముగుస్తుంది పోలింగ్. సో ఈ పోలింగ్ రేపు జరగబోతున్నది. 9,900 చోట్ల సాయుధ బలగాలు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం, ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఇగో సో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు. రాష్ట్ర పోలీసులతో పాటు 164 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్కు తరలించేంత వరకు భద్రత. డీజీపీ రవి గుప్తా వెల్లడి. సో ఇప్పటి వరకు 186 కోట్ల విలువైన వస్తువులు జప్తు చేసిరట. ఇందులో శనివారం నాటికి 186 కోట్ల విలువైన సొత్తు జప్తు చేశాం. 93 కోట్ల 94 లక్షల నగదు, అంటే దగ్గర 95 కోట్ల క్యాష్ పట్టుకున్నారట. 10 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారట. దాదాపు 8 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ పట్టుకున్నారట, గాంజా, డ్రగ్స్ ఇవన్నీ. 63 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు పట్టుకున్నారట, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటిది. అండ్ 12 కోట్ల విలువైన పంపిణీ సామాగ్రి కూడా ఉన్నాయట. మాదక ద్రవ్యాల చట్టం, ఎక్సైజ్ చట్టం, ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మొత్తం 8,863 ఎఫ్ఐఆర్లు నమోదైనాయట ఈ ప్రచార పర్వంలో. వీటిలో ఒక ఎక్సైజ్ చట్టం కింద 8,044 ఎఫ్ఐఆర్లు ఉన్నాయట. అలాగే నార్కోటిక్స్ కేసులో 293, ఐపీసీ సెక్షన్ల కింద 473, ఆర్పీ యాక్ట్ కింద 53 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 34,526 మందిని బైండ్ ఓవర్ చేసిరట. సో నిన్న డీజీపీ రవి గుప్తా వెల్లడించిండు. ప్రచారం పరిసమాప్తం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అదే రోజు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి మొదలైన ప్రచారం నామినేషన్ల ఉపసంహరణ నుంచి ఊపందుకుంది. గత 10-12 రోజులుగా హోరెత్తింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. వీటిలో 13 సెగ్మెంట్లను తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. అంటే 13 అసెంబ్లీ సెగ్మెంట్స్, 13 లోక్సభ కాదు, 13 అసెంబ్లీ సెగ్మెంట్స్. సో ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆ 13 సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఇక మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తొలుత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం అనుకుంటే ఎండల తీవ్రత దృష్ట్యా సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు కోరడంతో సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. అంటే 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు ఆ పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బయట గేటు 6 గంటల వరకే ఓపెన్ ఉంటుంది. 6 గంటల తర్వాత బయట గేట్ బంద్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అవకాశం కల్పిస్తారు. సో అందుకే 6 లోపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓటు మిస్ చేసుకోకండి దయచేసి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సమయం పెంచలేదు. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి అన్నది ఒక నిబంధన.
దీని ప్రకారం 106 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు, మిగిలిన 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ప్రచారాన్ని పార్టీలు ముగించినాయి. సో ఇట్లా మొత్తానికి ప్రచారం ముగిసింది. రేపే పోలింగ్. చాలా జాగ్రత్తగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాం.